అమ్మా, నీ ఆరోగ్యం గురించి నాకు చెప్పకుండా ప్రాణం మీదకి తెచ్చుకుంటావా? నాకొక్క మాటైనా చెప్పాలనిపించలేదా నీకు? అక్క, నీకు చెప్పడం గురించి అటుంచు, నాకు కూడా చెప్పలేదు. డాక్టర్కి చూపించుకుంటే డబ్బులు ఖర్చయిపోతాయని చెప్పడం లేదు. హాస్పిటల్కి రానని మొండికేసి కూర్చుందక్క. ఇప్పుడు చూడు ఏమైందో. ఇందులో అమ్మ తప్పేమీ లేదు హాసిని, అంతా నా తప్పే. నేనే ఆలోచించాల్సింది. ఇది నా బాధ్యత. నేను నా పనులు అంటూ మిమ్మల్ని పట్టించుకోలేనంత బిజీలో మునిగిపోయాను. నువ్వెందుకక్క నిన్ను నువ్వు నిందించుకుంటున్నావు? చూడమ్మా మంజు, కొన్ని రోజులైనా నీ సంసారాన్ని నువ్వు చూసుకోవాలి. మా గురించి మేం చూసుకుంటాం, నువ్వెక్కువగా ఆలోచించుకో. అవునక్క, ఇప్పుడు మమ్మల్ని మేము చూసుకుంటున్నాం. అంటే మీరిద్దరూ నన్ను పరాయిదాన్ని చేసి మాట్లాడుతున్నారా? ఏమంటున్నారు మీ అమ్మగారు? ఎలా ఉందండి మీ ఆరోగ్యం? సమయానికి వచ్చారు కాబట్టి సరిపోయింది. ప్రస్తుతం బీపీ నార్మల్గా వచ్చేసింది. సమయానికి భోజనం తీసుకోవాలి, అప్పుడే మీకు శక్తి ఉంటుంది. మంజు మేడం, మీ అమ్మగారి ఆరోగ్యం ఇప్పుడు బాగుంది. కావాలనుకుంటే మీ అమ్మగారిని ఇప్పుడే ఇంటికి తీసుకువెళ్ళొచ్చు. థ్యాంక్స్ డాక్టర్ గారు. బిల్ ఎంత అయింది? అది కౌంటర్లో చెప్తారు, అక్కడ పే చేయండి. హాసిని, నేను కౌంటర్ దగ్గరికి వెళ్ళొస్తాను. ఎక్స్క్యూజ్ మీ, అన్నపూర్ణమ్మ గారి బిల్ ఎంత అయింది? ఆ బిల్ ఇంతకు ముందే పే చేశారు. ఎవరు పే చేశారు? సారీ అండి, మేం డీటెయిల్స్ చెప్పలేం. చూడండి, నేను పోలీస్ని. మా అమ్మకు ఆరోగ్యం బాగోలేదని ఈ హాస్పిటల్కి వచ్చాము. అందుకని బిల్ ఎంత అయిందో, ఎవరు పే చేశారో నాకు ఖచ్చితంగా తెలియాలి. ఒక్క నిమిషం మేడం. ఈ బిల్ పే చేసింది సత్య గారు. సత్య గారు ఈ బిల్ పే చేశారా? అంటే తను హాస్పిటల్కి వచ్చింది అమ్మ కోసమేనన్నమాట. ఎంత పొరపాటు చేశాను. ఎవరిని కొట్టారు, ఎవరికి యాక్సిడెంట్ చేశారు అని నేను సత్య గారితో తప్పుగా మాట్లాడాను. ఇప్పుడు బానే ఉందిలేమ్మా. హాసిని, అమ్మకి బిల్ పే చేసింది సత్య గారంట. సత్య గారు ఇక్కడికి వచ్చినట్టు నాకెందుకు చెప్పలేదు? చెప్పు హాసిని. అక్క, నీకు సత్యబావ గురించి చెప్తే కోప్పడతావని చెప్పలేదు. అసలు అమ్మని హాస్పిటల్కి తీసుకొచ్చింది సత్యబావ. అమ్మ గురించి నేను ఎంత టెన్షన్ పడ్డానో సత్యబావ అంతకంటే ఎక్కువ టెన్షన్ పడ్డాడు. అక్క, బావ చాలా మంచివాడక్క. మానవత్వం, మంచితనం ఉన్నవాడు. అంత మంచి వ్యక్తిని నేనెందుకు అపార్థం చేసుకుంటున్నాను? వాస్తవానికి అమ్మ విషయంలో సత్య గారికి థ్యాంక్స్ చెప్పాలి. చెప్తాను. హాసిని, నువ్వు నన్ను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళావు. ఆ డాక్టర్ ఏమో నన్నిలా కూర్చోమంటున్నారు. చూడు, పనులన్నీ ఎక్కడికక్కడే ఉన్నాయి. గిన్నెలు కడగడం, బట్టలు ఉతకడం. ఎందుకమ్మా వీటన్నిటి గురించి ఆలోచిస్తున్నావు? నేనున్నాను కదా, నేను చేసేస్తాను. నువ్వు చదువుకోవాలి కదమ్మా. చదువుకునే అమ్మాయికి ఈ పనులన్నీ ఎక్కడ చెబుతాం? అన్నిటినీ నేను మేనేజ్ చేసుకుంటానమ్మా. నువ్వు జస్ట్ రెస్ట్ తీసుకో. అన్నపూర్ణ, ఇప్పుడు ఎలా ఉంది?
బాగుంది కదా? నేను చెప్పినట్టే డాక్టర్ గారు కూడా చక్కెర తింటే సరిపోతుందని చెప్పారు కదా. నాకిక్కడ ఎంత బెంగగా ఉందో తెలుసా? ఒక రకంగా నాకెంత బాధ కలిగిందంటే, అసలు అన్నపూర్ణ తిరిగి ఇంటికి వచ్చేస్తుందా లేక అట్నుంచటే పైకి పోతుందా అనిపించింది. ఏం మాట్లాడుతున్నావు అత్తయ్య? నీ మాటలు వింటే నెల రోజుల తర్వాత పోతాడు అనుకున్నవాడు కూడా టప్పిమని ఇప్పుడే పోతాడు. ఇప్పుడు నేనేమన్నానని నన్ను నీ ఇష్టం వచ్చినట్టు బెదిరిస్తున్నావు? చిన్నపిల్లవే చిన్నపిల్లలాగే ఉండు. ఇక్కడ చిన్నపిల్లలు ఎవరూ లేరు. మా నాన్న పెన్షన్ డబ్బులు ఇంట్లో పెట్టుకుని మా అమ్మకి బాలేదని చెప్పి రిక్వెస్ట్ చేస్తే మీరు పైసా కూడా ఇవ్వలేదు. అవసరానికి ఇప్పుడు ఇక్కడికి వచ్చి పలకరించాల్సిన అవసరం లేదు. మీది నిజమైన ప్రేమ కాదు, కపట ప్రేమ. ఏ హాసిని పిశాచి, నోరు హద్దుల్లో పెట్టుకో, లేకపోతే పేక పిసికేస్తాను. ఇప్పటి వరకు బెదిరించింది చాలు. మా ఆస్తిని కుప్పగా పేర్చుకుని దాని మీద కూర్చుని రాక్షసుల్లా తింటున్నారు. నీ మాటలు వింటూ నీ బెదిరింపులకి భయపడే వాళ్ళు ఎవరు లేరిక్కడ. నీ మాటలు వింటూ కూర్చోడానికి నేను అక్కని కాదు, అమ్మని అంతకన్నా కాదు. ఓహో, నువ్వంత పెద్దదానివైపోయావా? అంతేలే. అలాంటప్పుడు అత్తయ్య డబ్బులివ్వు, మా అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్లాలని ఎందుకన్నావు? నువ్వు సాయం చేసావా? గొప్పగా మాట్లాడుతున్నావు, నోటి నిండా విషం కక్కుతున్నావు. చూడు చిలక పలుకులు, నువ్వు కూడా మీ అమ్మ సంపాదన మీద, మీ అక్క సంపాదన మీదే ఆధారపడున్నావు. అప్పుడే చెడ్డ పేరు తెచ్చుకోకు, ఇది తెలుసుకుని బతుకు. ఏంటేంటి నన్ను సోమరిపోతునే అంటారు? నాకు నా భార్య తిప్పు ఉంది, తను తెచ్చిపెడుతోంది కాబట్టి నేను కూర్చుని తింటున్నాను. మరి నీకెవరు తెచ్చిపెడుతున్నారు? అది ముందు అది తెలుసుకో. వదినా, నువ్వు అన్నయ్య కొంచెం శాంతంగా ఉంటారా? ఏముండాలి? ఎందుకుండాలి? నీ చిన్న కూతురికి రూపాయి సంపాదించడం తెలీదు, అది మమ్మల్ని అంటుందా? జాగ్రత్తగా ఉండు. పదండి. ఆ అన్నా, ఇప్పుడు గన్నుతో ఏం పనన్నా? నేను చెప్పిన పని చెప్పినట్టు చెయ్యకపోతే నేను మాట్లాడను, నా గన్నే మాట్లాడుతుంది. ఇప్పుడు గన్నుకి పని చెప్పబోతున్నానంటే నువ్వు నేను చెప్పిన పనిని సరిగ్గా చెయ్యలేదని అర్థం.